ఇది ఒక అద్భుతమైన కథ. కఠినమైన హృదయాలను కూడా కదిలించే కథ. దయచేసి కథను పూర్తిగా చూడండి. అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు. ఒక నగరంలో గొప్ప ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతని వద్ద కొన్ని తరాల వరకు కూర్చొని తిన్నా తరగని ఆస్తులు ఉన్నాయి. ఎన్నో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. అతను తన వ్యాపారాన్ని వివిధ నగరాలలో చేసేవాడు. దానికోసం అతను తిరుగుతూ ఉండేవాడు. అతను ఎటు వెళ్ళినా ఒంటరిగానే వెళ్ళేవాడు. ఎవ్వరినీ వెంట పెట్టుకొని వెళ్ళేవాడు కాదు. అలాగే అతను అంత తొందరగా ఎవ్వరినీ నమ్మేవాడు కాదు. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు రాత్రి ఆ వ్యాపారి చల్లగాలిలో తన ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. అదే సమయంలో అతనికి ఒక వృద్ధుడు కనిపించాడు. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. అతని తల మీద ఏదో ఒక మూట ఉంది. ఆ వృద్ధుడు వ్యాపారిని చూడగానే తన తలపై ఉన్న మూటను క్రింద పెట్టి ఆ వ్యాపారికి నమస్కరిస్తూ అతనితో ఇలా అంటున్నాడు: మహాత్మా, నేను చాలా దూరం నుండి నడుచుకుంటూ వస్తున్నాను. నేను బాగా అలసిపోయాను. మీరు ఒప్పుకుంటే ఈ రోజు రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అని అంటాడు. ఆ వృద్ధుని మాటలు విన్న ఆ వ్యాపారి, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు. అందరూ ఉండడానికి ఇదేమీ ధర్మసత్రం కాదు అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు, నేను మీ ఇంట్లోకి రాను. ఇక్కడే ఈ అరుగు మీద పడుకుంటాను. రేపు ఉదయాన్నే తొందరగానే వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి, నువ్వు ఇక్కడ పడుకుంటే నీకు కాపలాగా నేను ఇంకో వ్యక్తిని ఇక్కడ ఉంచవలసి ఉంటుంది అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధుడు, ఎందుకు నాకు కాపలా? నాకు ఏమీ అవసరం లేదు. నేను మిమ్మల్ని ఏమీ అడగను అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి, కాపలా పెట్టాలనుకున్నది నీకోసం కాదు, నా కోసం. నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. ఎక్కడ నుండి వస్తున్నావో తెలియదు. నువ్వు ఎక్కడ ఉంటావో కూడా తెలియదు. నువ్వు రాత్రి ఇక్కడ ఏదైనా ఒక వస్తువును ఎత్తుకుపోతే నేను ఎవరిని అడగాలి అని అంటాడు. ఆ మాటలు విన్న వృద్ధుడికి చాలా బాధ కలిగింది. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వెంటనే ఆ వ్యాపారికి నమస్కరించి తన మూటను మళ్ళీ తన తలపై పెట్టుకొని తన వద్ద నడవడానికి శక్తి లేకున్నా, చుట్టూ దట్టమైన చీకటి ఉన్నా ఆ వ్యాపారి అన్న మాటలను తలుచుకుంటూ ఇక ఈ నగరంలో ఎవ్వరిని ఆశ్రయం అడగను అని నిశ్చయించుకొని తన శక్తినంతా కూడగట్టుకొని మిక్కిలి బాధతో ఆ నగరాన్ని దాటి వెళ్ళిపోయాడు. ఇలా చాలా సమయం గడిచిపోయింది. ఒకరోజు వ్యాపారం పని మీద ఆ వ్యాపారి వేరే నగరానికి ఒంటరిగా బయలుదేరాడు. అతను వేరే నగరానికి చేరుకోవాలంటే ఆ అడవిని దాటాలి. అతను అడవిలోకి ప్రవేశించాడు. అదే సమయంలో పెద్ద గాలివాన వచ్చి అడవిలో చాలా చెట్లు విరిగి పడిపోయాయి. విపరీతమైన గాలి వీస్తుంది. ఆ వ్యాపారి దట్టమైన అడవిలోపలికి ప్రవేశించి నగరానికి వెళ్లే దారి తప్పిపోయాడు. అతనికి ఎటు చూసినా ఒకే విధంగా కనిపిస్తుంది. ఎటు వెళ్లాలో అతనికి ఏమీ అర్థమే కావడం లేదు. ఇక చీకటి పడిపోయింది. మరోవైపు విపరీతమైన వర్షం. అతనికి సహాయం చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు. అతనికి చాలా భయం కలిగింది. ఇక ఒక పెద్ద చెట్టు క్రింద కూర్చున్నాడు. అలా కొద్దిసేపటికి ఉరుముల శబ్దానికి భయపడి ఆ వ్యాపారి గుర్రం అక్కడి నుండి పారిపోయింది. అది చూసి అతనికి ఇంకా బాధ కలిగింది. ఆ వ్యాపారి ఆ గుర్రాన్ని చాలా ధనం పెట్టి కొనుక్కొని దానిని ఎంతగానో ప్రేమగా చూసుకున్నాడు. ఎక్కువ సమయాన్ని ఆ గుర్రంతోనే గడిపేవాడు. అలాంటి గుర్రం ఉరుముల శబ్దానికి భయపడి నన్ను ఒంటరిగా విడిచి ఏటో పారిపోయింది. ఇక నేను ఈ దట్టమైన అడవిని దాటి ఇంటికి ఎలా చేరుకోవాలి అంటూ మిక్కిలిగా బాధపడుతున్నాడు. ఆ కొద్దిసేపటికి మెల్లిగా వర్షం తగ్గింది. చంద్రుని ముందు ఉన్న మబ్బులన్నీ తొలగిపోయాయి. కొద్దిగా వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఆ వ్యాపారికి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తూ కనిపించాడు. అది చూసి వ్యాపారికి మరింత భయం కలిగింది. ఆ వచ్చే వ్యక్తి ఒక దొంగ అయితే నా వద్ద ఇప్పుడు చాలా ధనముంది. ఆ ధనాన్ని అతను దోచుకుపోతాడేమోనని భయపడుతున్నాడు. ఆ వ్యక్తి ఆ వ్యాపారి వద్దకు చేరుకొని ఆ వ్యాపారికి నమస్కరించాడు. అది చూసి ఆ వ్యాపారికి భయం తొలగిపోయింది. అతనికి కొంత ధైర్యం వచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి, ఏం జరిగింది? మీరు ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యాపారి జరిగినదంతా ఆ వ్యక్తికి చెబుతాడు. అది విన్న ఆ వ్యక్తికి అతనిపై దయ కలిగింది. మీరు బాధపడకండి, మా ఇల్లు ఈ అడవిలోనే ఉంది. మీరు నా వెంట రండి అంటూ ఆ వ్యాపారిని తన వెంట పెట్టుకొని తన ఇంటికి చేరుకున్నాడు.
అతడిని ఇంటి బయట ఉన్న ఒక గుడిసెలో ఉంచి, మహాత్మా, మాది చాలా చిన్న ఇల్లు, మా ఇంట్లో నా వృద్ధ తల్లిదండ్రులు నేను ఉంటున్నాము, మీరు ఇక్కడే హాయిగా విశ్రాంతి తీసుకోండి అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి, నా గుర్రం ఏటో వెళ్ళిపోయింది, అది మళ్ళీ నాకు లభిస్తుందా అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, మీ గుర్రం గురించి మీరు చింతించకండి, నాకు ఈ అడవి మొత్తం బాగా తెలుసు, తెల్లవారేసరికి నేను మీ గుర్రాన్ని వెతికి తీసుకువస్తాను అని అంటాడు. ఆ కొద్దిసేపటి తరువాత ఆ వ్యక్తి ఒక గిన్నెలో పాలు తీసుకువచ్చి ఆ వ్యాపారి ముందు పెట్టి, ఇవి మేకపాలు, మీరు త్రాగండి అని చెబుతాడు. అప్పుడు ఆ వ్యాపారి, మీ వద్ద ఎన్ని మేకలు ఉన్నాయి అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, మా వద్ద ఒకే మేక ఉంది అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి, ఒక మేక కొన్ని పాలను మాత్రమే ఇస్తుంది కదా, మరి మొత్తం పాలను నాకే ఇచ్చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, మా నాన్నగారు చెప్పారు, ఈరోజు పాలు మొత్తం అతిథికే ఇవ్వమన్నారు, మేము ఈరోజు పాలను త్రాగము అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి, మీరు మామూలు వ్యక్తులు కాదు, మీరు మహాత్ములు, అతిథులకు ఇంతగా సేవలు చేస్తున్నారు, మీ మేలును నేను ఎప్పటికీ మరచిపోలేను అని అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ ఆ వ్యాపారి నిద్రలోకి జారుకున్నాడు. ఇక ఆ వ్యక్తి అక్కడ నుండి లేచి ఒక కర్రను తీసుకొని గుర్రాన్ని వెతకడానికి వెళ్ళిపోయాడు. అలా అతను రాత్రంతా అడవిలో వెతుకుతూనే ఉన్నాడు. ఇక చివరికి తెల్లవారే సమయంలో ఆ వ్యాపారి గుర్రం కనిపించింది. ఇక దానిని తీసుకువచ్చి ఇంటి ముందు కట్టి ఉంచాడు. ఆ గుర్రం ఇంటికి రాగానే ఆ వ్యక్తి తల్లి దానికి గడ్డిని తినిపిస్తుంది, దానికి స్నానం చేయిస్తూ అన్ని సేవలను చేస్తుంది. ఇక ఉదయం ఆ వ్యాపారి నిద్రలేచి బయటకు రాగానే అతనికి తన గుర్రం కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి వ్యాపారి వద్దకు వచ్చి, మీ గుర్రం లభించింది, ఇక మీరు బాధపడకండి అని అంటాడు. ఇక ఆ వ్యాపారి అతనికి ధన్యవాదాలు చెప్పి, నువ్వు నాకు చాలా సహాయం చేశావు, నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి అని అంటాడు. అదే సమయంలో ఆ వృద్ధ తల్లి మళ్ళీ ఒక గిన్నెలో పాలు తీసుకువచ్చి వ్యాపారికి ఇచ్చింది. ఆ పాలను త్రాగిన ఆ వ్యాపారి ఇక బయలుదేరే ముందు ఆ వ్యక్తితో, నేను ఒక్కసారి మీ నాన్నతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటాడు. వెంటనే ఆ వ్యక్తి తన తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, మన ఇంటికి వచ్చిన అతిథి మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని అంటాడు. అప్పుడు ఆ తండ్రి, ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపోతున్నాడా, ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండమను అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, నాన్నగారు, నేను ఉండమని చాలా చెప్పి చూశాను, కానీ అతను వెళ్తానంటున్నాడు, అతను ఒక్కసారి మీతో మాట్లాడుతాడంట అని అంటాడు. అప్పుడు ఆ తండ్రి, అవునా, అయితే అతడిని జాగ్రత్తగా అడవిని దాటించు, నేను అతన్ని కలవాలనుకోవడం లేదు అని అంటాడు. తండ్రి మాటలను విన్న ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ఆ తండ్రి, నాయనా, ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, నేను ఆ అతిథిని ఎందుకు కలవడం లేదు అనే కదా. నాయనా, నేను ఆయనను కలవకపోవడమే మంచిది అని అంటాడు. అప్పుడు ఆ కుమారుడు, మరి అతిథికి నేనేం చెప్పాలి? అప్పుడు తండ్రి, నాయనా, మా తండ్రి వృద్ధుడు, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆయనకు నడవడం కూర్చోవడం చేత కాదు అని చెప్పు అని అంటాడు. అది విన్న కుమారుడు తన తండ్రి సందేశాన్ని ఆ వ్యాపారి వద్దకు వెళ్ళి చెబుతాడు. అది విన్న ఆ వ్యాపారి, ఇది ఒక పవిత్రమైన స్థలం, మీ నాన్నగారు చాలా గొప్పవారు, మీరు నేను ఎవరో తెలియకుండానే నాకు ఎన్నో సేవలు చేశారు, ప్రాణాలకు తెగించి రాత్రంతా అడవిలో తిరిగి తిరిగి నా గుర్రాన్ని వెతికి తీసుకువచ్చారు, మీరు ఉపవాసం ఉండి కూడా నాకు భోజనం పెట్టారు, నేను తప్పకుండా మీ నాన్నను చూడవలసిందే అని అంటాడు. ఇక ఆ వ్యక్తి వ్యాపారి చెప్పిన దాన్ని తన తండ్రికి వెళ్ళి చెబుతాడు. ఇక తండ్రి చేసేదేమీ లేక ఒప్పుకున్నాడు. వ్యాపారి లోపలికి వచ్చి చూడగానే ఆ వృద్ధుణ్ణి గుర్తుపట్టేశాడు. ఈ వృద్ధుడు వేరే ఎవరో కాదు, కొన్ని రోజుల క్రితం వ్యాపారి ఇంటికి వచ్చి ఒక్క రాత్రి ఉంటాను అని ఆశ్రయం అడిగాడు. వ్యాపారి దొంగ అని అక్కడ నుండి పంపించేశాడు. అతన్ని చూడగానే వ్యాపారి 2 చేతులు ఎత్తి నమస్కరించాడు. తాను చేసిన తప్పుకు క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు, మీరు గతాన్ని తలుచుకొని బాధపడతారనే నేను మీ ముందుకు రాలేదు అని అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి, మహాత్మా, మీది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం, మీలాంటి గొప్పవారిని నేను ఎక్కడా చూడలేదు అంటూ ఆయన పాదాలను పట్టుకున్నాడు. మహాత్మా, మీ ఈ చిన్న ఇల్లు నా పెద్ద పెద్ద భవనాల కన్నా ఎంతో గొప్పది, అన్నింటికన్నా మానవ
మానవత్వమే చాలా గొప్పదని నాకు ఈరోజు తెలిసింది. సాటి మనిషికి సహాయం చేస్తే వారు ఎంతగా సంతోషపడతారో నాకు స్వయంగా ఈరోజు తెలిసింది. మీరందరూ నా కళ్ళు తెరిపించారు అని అంటాడు. ఇక వృద్ధుని కొడుకు ఆ వ్యాపారిని జాగ్రత్తగా అడవిని దాటించాడు. ఇక అప్పటి నుండి ఆ వ్యాపారి పూర్తిగా మారిపోయాడు. పేదవారికి సహాయం చేస్తున్నాడు. ఇంటి ముందుకు వచ్చిన అతిథులకు ఎంతో గౌరవంగా సేవలు చేస్తున్నాడు. ఇలా ఎంతో కఠినాత్ముడుగా ఉన్న ఆ వ్యాపారి మృదు స్వభావిగా మారిపోయాడు. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.